ఆయనను వెలివేస్తున్నట్టుగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాలంటే భయం. కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే అంతకంటే ఎక్కువ భయం. అందుకే అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, సభలకు రావద్దని హుకుం. ఆ హుకుం అంతరార్థం వెలివేయడమే. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం వణుకు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో సూటిగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న జగన్ వైఖరిని ఎద్దేవా చేస్తున్న తెలుగుదేశం తాము మాత్రం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఇలాంటి వంకర రాజకీయం నడిపిస్తుంది. సూటిగా మాట్లాడే నాయకులంటే చంద్రబాబు ఏమాత్రం సహించలేరని ఆయనను బాగా ఎరిగిన పార్టీ నాయకులు అంటూ ఉంటారు. ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నానికి అదే అనుభవం ఎదురవుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రజల్లో ఎంతగా చీత్కారం ఎదురైనా కూడా రాష్ట్రంలోని 25 సీట్లలో 3 ఎంపీలు గెలిచారు. గుంటూరులో గల్లా జయదేవ్ చావు తప్పి కన్నులోట పోయినట్టుగా బయటపడగా, విజయవాడ, శ్రీకాకుళంలోని కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ విజయాలు చెప్పుకోదగ్గవి. పార్టీ పట్ల వ్యతిరేకతతో నిమిత్తం లేకుండా తమ సొంత బలాన్ని కూడా నిరూపించుకుంటూ వారు గెలుపు సాధించారు. అయితే కేశినేని నాని తొలి నుంచి కూడా సోటిగా మాట్లాడడానికి ముద్రపడిన నాయకుడు. ఆయన వైఖరిని చంద్రబాబు నాయుడు జీర్ణం చేసుకోలేకపోయారు. అధినేత వైఖరి మనస్తాపం కలిగించడంతో ఆయన కూడా కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల పట్ల అంటిముట్టని వైఖరిని అనుసరిస్తున్నారు. మరోవైపు నానికి పొగబెట్టి ఆయన తమ్ముడు చిన్నీని రాజకీయంగా ప్రోత్సహించడానికి తెలుగుదేశం కుట్ర రచన చేస్తూ వచ్చింది. తాజాగా 7వ తేదీన తిరువూరులో బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈ విభేదాలు లుకలుకలు బయటపడుతున్నాయి. తిరువూరు సభ ఏర్పాట్లు మొత్తం తానే చూస్తానని కేశినేని నాని ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ఆయనను దూరం పెట్టడానికి దూతల్ని పంపారు. ఆయనను ఆ సభకు రావద్దని, అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రత్యేకంగా నాయకులు వెళ్లి సందేశం అందించారు. అప్రకటితంగా కేశినేని నాని తెలుగుదేశం నుంచి బహిష్కరించడం పూర్తయిందన్నమాట. అయితే నాని చంద్రబాబు తీరు పట్ల విసిగిపోవడం తాజా సంగతి కాదు. గతంలో ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆహ్వానం పలికింది. రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నానిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం ఇప్పటికీ ఉందా, ఎక్స్పైర్ అయ్యిందా అనేది ఇప్పుడు వేచి చూడాలి. విజయవాడ ఎంపీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే తాను గెలిచి తీరుతానని అంటున్న కేశినేని నాని వైసీపీలోకి చేరే అవకాశం ఉందని, ముహూర్తం ఎప్పుడనేది తేలాలని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.